హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ ఇన్ఫో ఛానల్. 2025 ఇయర్కి గాను కెనరా బ్యాంక్లో మనకు సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ట్రైనీస్ కోసం అయితే సెలెక్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందర మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి అయితే ఈ ట్రైనీస్ అయితే సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అని మనం లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 6th లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఫిజికల్గా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏజ్ క్రైటీరియా కనుక చూసుకుంటే మనకు మ్యాక్సిమం 30 years, మినిమం 20 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ అలానే ఇఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్టయితే ఫర్దర్ రిలాక్సేషన్ అనేది 10 years వరకు ఉంటుంది. ఆల్ కేటగిరీస్ వాళ్ళకు ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, అగ్రిగేట్ 50% మార్క్స్తో పాస్ అయినటువంటి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఇఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ప్రిఫర్డ్. సో ఫ్రెషర్స్ ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం పోస్టింగ్ చూసుకుంటే వేరే సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఆ సెంటర్స్ అనేవి ఏంటో చూద్దాము. అండ్ స్టైపెండ్ కనుక చూసుకుంటే మీకైతే 22,000 రూపీస్ పర్ మంత్ వరకు స్టైపెండ్ ఉంటుంది. అలానే వేరియబుల్ పే 2,000 ఉంటుంది అనమాట, మీ మంత్లీ పర్ఫార్మెన్స్ని బట్టి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూసుకుంటే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉండింది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా 6th లోపల అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా కెనరా బ్యాంక్ వెబ్సైట్, కెరియర్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు సెలెక్షన్ ఆఫ్ ట్రైనీ అని చెప్పేసి ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ నేమ్ యాజ్ పర్ యువర్ పాన్ కార్డ్ ఇలా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఏంటి, మీ జెండర్ ఏంటి, అండ్ మీ కేటగిరీ ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అనేది ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్, మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకైతే బ్రోకింగ్ అండ్ స్టాక్ ఇండస్ట్రీ గురించి, మా స్టాక్ మార్కెట్ గురించి ఏదైనా ఐడియా ఉంది అంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి క్లిక్ చేశాక ఇలా నెక్స్ట్ మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కానీ, మీ 10th కానీ, మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యూనివర్సిటీ ఏదైతే అదైతే ఎంటర్ చేసి, అండ్ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మీ స్పెషలైజేషన్ ఏంటి, ఎందులో మీ డిగ్రీ కంప్లీట్ చేశారు అనేది చేసి మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలానే మీ ఇంటర్మీడియట్, మీ పర్సెంటేజ్ ఎంత, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్, అలానే మీ 12th మార్క్ షీట్ సర్టిఫికేట్ ఏదైనా కానీ జెరాక్స్ కాపీ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ 10th సేమ్ అలానే మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మీ 10th మార్క్ షీట్ ఆర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని చెప్పేసి ఇక్కడైతే చూపించారు, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ జెరాక్స్ కాపీస్ మీద మీ సిగ్నేచర్ అయితే అండ్ రాసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ రెజ్యూమే కానీ, అప్డేటెడ్ రెజ్యూమే అండ్ మీకు ఏదైనా రిలవెన్స్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే వాటి డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ ఏది కానీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్స్ కనుక చూసుకుంటే ఇక్కడ సెంటర్స్ జాబ్ లొకేషన్ ఏంటి అని చూసుకుంటే ఆంధ్ర వాళ్ళకు విజయవాడ అండ్ తిరుపతి అని చెప్పేసి ఇచ్చారు. తిరుపతిలో అనంతపూర్ అండ్ కర్నూలు, విజయవాడ చూసుకుంటే విశాఖపట్నం అండ్ విజయనగరం, అండ్ తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్లో వరంగల్ అండ్ నిజామాబాద్. ఈ లొకేషన్స్కి అయితే ఈ జాబ్స్ మేబీ ఇంకా వేరే వాటికి కూడా ఉండొచ్చు, ఇక్కడ మెన్షన్ చేయలేదని చెప్పారు. వేరియస్ అదర్ లొకేషన్స్ ఆర్ అవైలబుల్ అపార్ట్ ఫ్రమ్ ది అబోవ్ మెన్షన్ లిస్ట్. సో ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ప్లస్ అప్లికేషన్ ఫీ కూడా ఏం లేదు కాబట్టి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళకైతే మెయిల్కి కానీ మన ఫోన్ నెంబర్కి మెయిల్కి అండ్ మెసేజ్ అయితే వస్తుంది. మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఏంటి, టైమ్ అండ్ డేట్ అనేది ఆ డీటెయిల్స్ అన్నీ మీ మెయిల్కి అయితే వస్తాయి. సో అప్పుడైతే మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో అయితే. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.